రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ కార్యదర్శి మరియు ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కేకేవి బుల్లికృష్ణ శనివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని సంబంధిత అధికారులతో సామాజికంగా వెనుకబడిన మరియు అనాథ బాలలకు ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ మరియు న్యాయ సాధికారిత అనే అంశంపైన అవగాహన సదస్సును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కార్యదర్శి కేకేవి బుల్లికృష్ణ మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ వారి ఆదేశాలతో ప్రతి బాలలకు గుర్తింపు కార్డును కలిగి ఉండాలని, అందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనాథ మరియు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన గుర్తింపు కార్డు లేని బాలలను గుర్తించి వారికి గుర్తింపు కార్డు ఆధార్ కార్డును ఇప్పించవలసిందిగా సూచించారని, అందులో భాగంగా సంబంధిత అధికారులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ ప్రక్రియకు న్యాయ, రెవెన్యూ, వైద్య శాఖలు మరియు ప్యానల్ లాయర్లు, పారా లీగల్ వాలంటీర్లతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీ జిల్లాలోని వివిధ ప్రదేశాలలో సర్వే నిర్వహించి ఆధార్ కార్డు లేని బాలలను గుర్తించి వారు ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియలో భాగమవుతారని సూచించారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారిని శ్రీమతి శారద, ఏలూరు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీమతి సూర్య చక్రవేణి, పశ్చిమ గోదావరి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రాజేష్ మరియు డిఎంఎన్హెచ్ఓ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర, పోలీస్ అధికారులు, సిడబ్ల్యూసి సభ్యులు మరియు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ప్రారంభించినటువంటి సాతి ప్రోగ్రాం, ఎవరు ఏ పిల్లవాళ్ళు కూడా ఆధార్ కార్డు లేకుండా ఉండకూడదు, అందరికీ కూడా ఆధార్ కార్డు ఉండాలి, వారికి అన్ని రకాలైన స్కీమ్స్ వాళ్ళకు వర్తింపు చేయడానికి ఆధార్ కార్డు అనేది చాలా అవసరం. కాబట్టి చిల్డ్రన్ హోమ్స్లో ఉన్నటువంటి పిల్లల కోసం, అలాగే ఎక్కడైతే ఆధార్ కార్డు లేకుండా ఉన్నవారి పిల్లలను గుర్తించి ఒక సర్వే ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా ఆధార్ కార్డు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో నాల్సా సాతి అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం అన్ని డిపార్ట్మెంట్లకి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసాం. ఈ నెలలో అన్ని హోమ్స్ని సందర్శించి వారిని ఐడెంటిఫై చేయడం, ఎవరైతే ఆధార్ కార్డు లేదో ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేసి వారందరికీ జూలై నెలలో ఆగస్టు 5 వరకు జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమాల్లో వారందరికీ కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా పాల్పంచుకుంటాయి. ఈ